గైస్ ప్రజెంట్ మనం ఒక మొబైల్ పర్చేస్ చేయాలంటే ప్రైజెస్ అనేవి ఎంత హెవీగా ఉన్నాయో ప్రత్యేకంగా నేను మీకు చెప్పనవసరం లేదు. సో ఒకవేళ ఎవరైనా కనుక తక్కువ ధరలో మంచి డిస్కౌంట్లో ఒక మంచి మొబైల్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. ప్రజెంట్ మనకి ఇంకొక 2 డేస్లో మనకి ఫ్రీడమ్ సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. సో మీరు కనుక ఈ సేల్లో పార్టిసిపేట్ చేసి పర్చేస్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీకు బెస్ట్ డిస్కౌంట్లో మీకు మొబైల్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మిస్ అయ్యారు అనుకుంటే నెక్స్ట్ మీకు బిగ్ బిలియన్ డేస్ అయితే ఉంటుంది దసరాకి. ఆ ఒక్క సేలే ఉంటుంది. వన్స్ ఈ 2 సేల్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ ఖచ్చితంగా మీకు ప్రైజెస్ అనేవి చాలా హ్యూజ్ అయితే పెరిగిపోతాయి అన్నమాట. అందుకే మీరు ఖచ్చితంగా ఈ సేల్లో పర్చేస్ చేయడానికే ట్రై చేయండి. సో మ్యాక్సిమం కూడా ట్రై చేయండి ఈ సేల్లోనే. సేల్ తర్వాత మీరు పర్చేస్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. నేను ముందుగానే చెప్తూ ఉన్నాను మీకు. ఒకవేళ మీరు ఈ సేల్లో మొబైల్ కొనాలి అనుకుంటే వేటిని స్కిప్ చేయొచ్చు, వేటిని కొనొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో నేను మాట్లాడతాను. మొత్తం 2 సెగ్మెంట్లుగా మాట్లాడతాను. ఫస్ట్ అసలు మనం వేటిని కొనకూడదు అనే దాని గురించి చూద్దాం. ఆ తర్వాత మనం వేటిని కొనొచ్చు, ఆ కొనొచ్చుని కూడా ఒక 15,000 రూపాయల దగ్గర నుంచి ఒక 80,000 రూపాయల బడ్జెట్ లోపు వేటిని కొనొచ్చు అనే దాని గురించి అయితే మాట్లాడదాం. ఒకవేళ నేను ఇవి చెప్తూ ఉన్నప్పుడు మీరు కనుక వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అన్ని కూడా నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయండి. అన్ని వేరియంట్స్ మీకు అక్కడే ట్యాగ్ చేసి పెడతాను. లేదు నేను ఒకవేళ అమెజాన్ నుంచి పర్చేస్ చేస్తాను అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక ఫస్ట్ అసలు మనము ఏం కొనకూడదు అనే మొబైల్స్ గురించి మాట్లాడదాము. ఏం కొనకూడదు అనుకుంటే ఇక్కడ నా ఫస్ట్ మొబైల్ వచ్చేటప్పటికి iPhone 16. ఇప్పుడు చాలా మంది షాక్ అయి ఉంటారు. నేను చెప్తున్నది నిజమే. iPhone 16 అయితే మీరు అస్సలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్రీడమ్ సేల్లో 128GB వేరియంట్ ఉంది కదా, ఇది మీకు ఆల్మోస్ట్ 60,000 రూపీస్ వరకు వస్తుంది. మీరు ఒకవేళ 256GB వేరియంట్కి వెళ్ళారనుకోండి 67,000 రూపీస్కి వస్తుంది. కానీ ఇది మనకి బిగ్ బిలియన్ డేస్ కానీ చూసుకున్నట్లయితే లాస్ట్ టైము 52,000 రూపీస్కే వచ్చింది. కానీ ఈసారి మనకి అంతకంటే పెరిగింది, తగ్గలేదు. ఇక్కడ మీరు అది గుర్తుంచుకోవాలి. అందుకే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 60,000 నుంచి 67,000 రూపీస్ వరకు కట్ చేసి మీరు ఒకవేళ 16 తీసుకున్నారనుకోండి, అది అసలు మీకు అంత మంచి డీల్ కానే కాదు. ఎవరు చెప్పినా తీసుకోవద్దు. మీరు ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే ఈ 67,000 రూపీస్ ఖర్చు చేసేవాళ్ళు ఇంకొంచెం బడ్జెట్ పెంచుకొని మీకు ఇంకొక 5,000 6,000 రూపీస్ బడ్జెట్ పెంచుకున్నారనుకోండి, iPhone 17 మీకు ఈ సేల్లో మంచి ధరకు వస్తే మీరు తీసుకోవచ్చు. అంటే 70,000 ఆ ప్లస్లో వస్తూ ఉంటుంది. లేదు అనుకుంటే మీరు BBD వరకు వెయిట్ చేయండి. ఇంకేం పెద్ద మనకి టైం కూడా లేదు, 1.5 మంత్ ఉంది. ఈ 1.5 మంత్ వెయిట్ చేశారనుకోండి బిగ్ బిలియన్ డేస్లో మీకు చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది 17. సో మీరు ఖచ్చితంగా అప్పుడు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో వన్స్ ఇవి కంప్లీట్ అయ్యాయంటే మాత్రం చాలా హ్యూజ్ పెరుగుతాయి. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి పెట్టినట్టు దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇక నెంబర్ 2 వచ్చేటప్పటికి మోటరోలా నుంచి Edge 70 Pro Plus అనమాట. చాలామంది మొబైల్ని రికమెండ్ చేస్తున్నారు, కానీ ఖచ్చితంగా దీన్ని అయితే మీరు రిజెక్ట్ చేసేయండి. ఎందుకు అని అంటే నార్మల్ డేస్లోనే ఇది మనకి ఒక 45,000 రూపీస్కి వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫేక్ డీల్స్ మనకి కొన్ని పెడుతూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారంటే ఏదైతే సేల్ ఉందో ఈ సేల్కి ముందు ప్రైస్ పెంచుతారు ఒక 2 డేస్ ముందు, మళ్ళీ సేల్ వచ్చేటప్పుడు మళ్ళీ అదే 45,000 రూపీస్కి అమ్ముతూ ఉంటారు. ఇవి మనము ప్రైస్ కంపేర్ చేసే యాప్స్ ఉంటాయి కదా, మన బై హార్ట్ కిల్ లాంటి యాప్స్, వాటిని కూడా మ్యానిపులేట్ చేస్తారు. ఎలా మ్యానిపులేట్ చేస్తారు అంటే కరెక్ట్గా సేల్కి ముందు 45,000 రూపాయలు ఉన్న మొబైల్ని ఒక 55,000 రూపాయలు చేశారనుకోండి, ఒక 2 రోజులు ఇంకా సేల్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని మళ్ళీ 45,000 రూపాయలకి తెచ్చారనుకోండి, అది కూడా మనకి ప్రైస్ డ్రాప్ అయినట్టే చూపిస్తుంది కదా ఆబ్వియస్లీ. సో మనం ఆ ట్రాప్లో కూడా పడిపోతూ ఉన్నాం అనమాట. అందుకే మీరు 45,000 రూపీస్ పెట్టి దీన్ని అసలు తీసుకోవద్దు. ఒకవేళ మీకు ఇంకా కూడా మోటరోలా మొబైలే తీసుకోవాలి అనిపించింది అనుకోండి, 50,000 రూపాయల బడ్జెట్లో మోటరోలా సిగ్నేచర్ మోడల్ వస్తుంది. దాన్ని కన్సిడర్ చేయండి. ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ అవుతుంది ఆ బడ్జెట్ సెగ్మెంట్లో. నెక్స్ట్ మీకు నెంబర్ 3 వచ్చేటప్పటికి రియల్మీ నుంచి P4 పవర్ అనమాట. ఈ మొబైల్ కూడా నేను రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ బ్యాటరీ పేరుతో ఒక స్కామ్ అయితే జరుగుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మీకు 10,000 mAh బ్యాటరీతో వస్తుంది. 26,500 రూపీస్ ప్రైస్ పెట్టారు. దీంట్లో మీరు ఒకవేళ ప్రాసెసర్ కనుక చెక్ చేస్తే MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ఇచ్చారు. ఇదే ప్రాసెసర్ మనకి రియల్మీ P4Xలో కూడా ఉంది. అక్కడ మీకు 7,000 mAh బ్యాటరీతో వస్తుంది. అదే మొబైల్ మీకు 18,000 రూపీస్కి వస్తుంది. అంటే మీకు ఎంత ప్రైస్ మీరు లాస్ అవుతున్నారు ఇక్కడ, నియర్ బై 8,500 రూపీస్ ప్రైస్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నారు జస్ట్ 3,000 mAh బ్యాటరీ కోసం. అలాగని బ్యాటరీ అనేది మనకి ఏమన్నా P4Xలో తక్కువ ఉందా, లేదు కదా. సో అలాంటప్పుడు మీరు అంత పెట్టేసి దీన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేటప్పటికి మనకి వివో నుంచి X300 FE అనమాట. దీన్ని కూడా నేను రికమెండ్ చేయట్లేదు. ఎందుకు అనంటే మీకు 50,000 రూపాయలు పైన పెడుతున్నారు కదా, ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు 8MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకవేళ ఎవరికైనా ఇది ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని స్కిప్ చేసేయండి. ఈ బడ్జెట్లో అది సరిపోదు. దానికి రీప్లేస్మెంట్గా మనకి వివో నుంచి X300 తీసుకోవచ్చు. మీకు 45,000 50,000 ఆ బడ్జెట్లో మీకు వివో నుంచి X200T కూడా వస్తుంది. సో ఇది కూడా మీకు చాలా మంచి చాయిస్ అయితే అవుతుంది. సో ఇది మీరు తీసుకుంటే
ఖచ్చితంగా మీకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే వస్తుంది. అండ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ Vivo X200Tలో వచ్చేటప్పటికి మీకు పోర్ట్రేట్ వీడియో ఉంటుంది కదా, అది మీకు కేవలం 1080pలో మాత్రమే వస్తూ ఉంటుంది. ఎవరైతే నాకు ఆ 4K వీడియో కావాలనుకుంటారో వాళ్ళు కొంచెం దీన్ని చూసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇవి మీరు ఒకవేళ స్కిప్ చేయాలి అనుకుంటే మేజర్ మొబైల్స్ వీటిని స్కిప్ చేయండి. మరి ఇప్పుడు అసలు ఏవి కొనొచ్చు అనే దాని గురించి చూద్దాం. బడ్జెట్ వైజ్గా 15,000 రూపీస్ నుంచి 80,000 రూపీస్ వరకు చూద్దాం. ఇక్కడ మీరు 15,000 రూపీస్ బడ్జెట్ లోపు నా ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు నా ఫస్ట్ చాయిస్ HMD నుంచి Vibe 2 అయితే ఉంటుంది. దీని ప్రైస్ అప్రాక్సిమేట్లీ మనకు ఒక 11,000 రూపీస్ వరకు ఉంటుంది. మనకి నోకియా బ్రాండ్ ఉంది కదా, మనం ప్రీవియస్గా చూసేవాళ్ళమే, అదే బ్రాండ్ తయారు చేసినటువంటి బ్రాండ్ అనమాట ఇది. ఆ కంపెనీ నుంచి వచ్చింది ఈ బ్రాండ్ కూడా, సబ్ బ్రాండ్ అని చెప్పాలంటే. ఇండియాలో మంచి ఆఫ్టర్ సేల్స్ తర్వాత మార్కెట్ కూడా ఉంది దీనికి. సో సేల్స్ సర్వీస్ బాగానే ఉంటుంది కాబట్టి ఇష్యూ ఏం లేదు. 11,000 రూపీస్ మీకు 5G ఆఫర్ చేస్తున్నారు. 128GB స్టోరేజ్ వస్తుంది. మీరు ఒకవేళ సెకండరీ మొబైల్స్ కోసం చూస్తున్నా, మీ పేరెంట్స్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా, సో మీరు డైలీ బేసిస్ కోసం ఒక మొబైల్ యూజ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దీని తర్వాత మీకు మోటరోలా నుంచి కూడా ఉన్నాయి. అన్ని కూడా నేను ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి పెడతాను, ఎందుకంటే ప్రతిదీ చెప్పానంటే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. లేదు మీరు ఒకవేళ 20,000 రూపీస్ నుంచి 22,000 రూపీస్ వరకు వెళ్తున్నారనుకోండి, AI ప్లస్ Nova 2 Ultra ఉంటుంది. ఇది మీకు అప్రాక్సిమేట్లీ ఒక 20,000 రూపీస్ బడ్జెట్లో వస్తూ ఉంటుంది. Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. మీరు డైలీ టాస్క్స్ ఏవైతే చేస్తారో అవన్నీ కూడా చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీరు దీన్ని కూడా ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి Vivo నుంచి T5X అయితే ఉంటుంది. ఇది కూడా మీకు 20,000 రూపీస్ బడ్జెట్ రేంజ్లో వస్తుంది. Dimensity 7400 టర్బో ప్రాసెసర్తో వస్తుంది. 7200 mAh బ్యాటరీ, మంచి బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 MP మెయిన్ కెమెరా వస్తుంది. 32 MP మీకు సెల్ఫీ కెమెరా కూడా వస్తుంది అనమాట దీంట్లో. సో మీకు ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్వీస్ ఎక్కువగా కావాలి అండ్ బ్రాండ్ కావాలి అనుకుంటే సో వాళ్ళు మాత్రం దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాకు ఇండియన్ బ్రాండే కావాలి, నాకు అన్నీ కావాలి, ఆ బడ్జెట్ సెగ్మెంట్లో బాగుండాలి అనుకుంటే సో ఎవరు చెప్పందే నేను చెప్తున్నాను, లావా నుంచి అగ్ని 4. మిగతా ఏ మొబైల్స్ నేను చెప్పట్లేదు, ఓన్లీ లావా నుంచి అగ్ని 4 మోస్ట్ రికమెండెడ్. ఇది ఎందుకు అనంటే మీకు 22,000 రూపీస్ బడ్జెట్లో వస్తుంది. అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ వస్తుంది. వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ వస్తుంది. డెడికేటెడ్ కెమెరా బటన్స్ ఉన్నాయి. దీంట్లో మీకు ప్రాసెసర్ విషయానికి వస్తే Dimensity 8350 ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఉంది కదా, దానికి నియర్ బై అయితే ఉంటుందన్నమాట. అది కూడా మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. గేమింగ్ విషయానికి వస్తే వీడియో ఎడిటింగ్ కానీ మీరు ఒకవేళ హెవీ యూజ్ చేయాలన్నా అన్నిటిని కూడా ఈజీగానే హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఈ రోజునటువంటి ప్రైస్ పెరిగిన దానితో కంపేర్ చేస్తే మనకి ఇది మంచి మొబైలే అవుతుంది. కెమెరా సెటప్ కూడా బాగానే ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ ఉంటుంది. 50 MP మీకు సెల్ఫీ కెమెరా ఉంటుంది. మరి మీకు టాప్ నాచ్ అని అయితే చెప్పను, కానీ ఓవరాల్గా ఒక ఆల్రౌండర్ అనమాట. మంచి ఫోనే, మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అలాగే మీకు 4K రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి బడ్జెట్లో నాకు డైలీ చల్తా అయిపోవాలనుకుంటే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు 25,000 రూపీస్ నుంచి 28,000 రూపీస్ బడ్జెట్లో ఒప్పో నుంచి K13 టర్బో అయితే ఉంటుంది. దీని ప్రైస్ మీకు 25,000 రూపీస్ నుంచి 26,000 రూపీస్ వరకు ఉంటుంది. దీని ప్రాసెసర్ కనుక చూసుకున్నట్లయితే Dimensity 8450 ప్రాసెసర్ అయితే దీంట్లో మనకి రావడం జరుగుతుంది. ఇందులో మనకి అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఇవ్వట్లేదు, ఇది ఒక మైనస్. అందుకే ఈ కెమెరా కంటే మీరు ఒకవేళ గేమింగ్ కానీ రా పర్ఫార్మెన్స్ కానీ ఇంపార్టెంట్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ ఇది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ మోటరోలా లవర్స్ కోసం మోటరోలా Edge 70 అయితే ఉంటుంది. ఇది 25,000 రూపీస్ నుంచి 28,000 రూపీస్ మధ్యలో అయితే వస్తుంది అనమాట. ఈ ఫోన్ స్పెషాలిటీ ఏంటంటే మీకు కేవలం 6 mm థిక్నెస్ అయితే ఉంటుంది. 159 grams వెయిట్ అయితే ఉంటుంది అనమాట. చాలా స్లిమ్గా ఉంటుందని చెప్పాలి. అండ్ వర్చువల్ iPhone 17 ఎయిర్ లాంటి ఫీల్ అయితే ఇస్తుంది అనమాట సింపుల్గా చెప్పాలంటే. 50 MP మెయిన్ కెమెరా వస్తుంది. 50 MP మీకు అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. డిజైన్ నాకు బాగుండాలి, లుక్స్ కూడా చాలా బాగుండాలి అని అనుకుంటే మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ అవుతుంది. అంటే లుక్స్ పరంగా చూసుకున్నప్పుడు చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మీకు మోటరోలా నుంచి Edge 60 Pro ఉంటుంది. మీకు దాదాపు ఒక 28,000 రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది. కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా అల్ట్రా వైడ్ వస్తుంది. టెలిఫోటో ఉంటుంది. అండ్ ఇవన్నీ మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ పరంగా చూసుకున్నప్పటికీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో కనిపిస్తుంది. ఓవరాల్గా ఒక కంప్లీట్ ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు 30 నుంచి 32,000 రూపీస్కి వెళ్ళారనుకోండి, హెవీ గేమర్స్ కోసం పోకో X8 Pro అనమాట. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. మీరు ఎంత హెవీ గేమ్ అయినా సరే చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే కెమెరా అనేది కొంచెం యావరేజ్గా ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. గేమింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళకి పండగనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఒక 35,000 రూపీస్ నుంచి 40,000 రూపీస్ లోపు చూస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీకు నథింగ్ ఫోన్ 3 అయితే ఉంటుందన్నమాట.
40,000 రూపీస్ లోపు వస్తే మాత్రం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 50 MP కెమెరాస్ ఉంటాయి. 50 MP కెమెరా మీకు ఓవరాల్గా బడ్జెట్ సెగ్మెంట్లోకి వచ్చేటప్పటికి మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అనేది చెప్పుకోవచ్చు ఈజీగా. సో ఖచ్చితంగా మీరు దీన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం మీరు ఫ్లాగ్షిప్ రేంజ్కి వెళ్ళాలి, ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ కావాలి అని అనుకుంటే వివో నుంచి X300 ఉంటుంది. దీని ప్రైస్ మీకు అప్రాక్సిమేట్లీ ఒక 62,000 రూపీస్ వరకు ఉంటుంది. కెమెరా లవర్స్కి మాత్రం ఇది బెస్ట్ చాయిస్ అనే చెప్తాను. కాంపాక్ట్ డిజైన్ ఉంటుంది, 4K పోర్ట్రేట్ వీడియో రికార్డింగ్ ఉంటుంది, అదే సినిమా వీడియో రికార్డింగ్ ఉంటుంది. అండ్ మీకు కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి, కెమెరా సెన్సార్స్ చాలా బాగుంటాయి. 75,000 రూపీస్ లోపు కెమెరా ఫోన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు దీన్ని కళ్ళు మూసుకొని కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మీకు iPhone 17, మీకు దీని ప్రైస్ అప్రాక్సిమేట్లీ ఇప్పుడు సేల్లో కనుక చూసుకున్నట్లయితే 75,000 రూపీస్ లోపే వస్తుంది. 256 GB స్టోరేజ్తో వస్తుంది. సెంటర్ స్టేజ్ కెమెరా ఫీచర్స్ అయితే మీకు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ సెకండ్ హ్యాండ్ మీరు iPhone 16 Pro తీసుకోవడం కన్నా కూడా బ్రాండ్ న్యూ iPhone 17 తీసుకోవడం అనేది చాలా బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఎవరైతే 16కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 17కి అయితే వెళ్ళిపోండి. చాలా వేరియేషన్ అయితే చూస్తారు, ఆ రెండిట్లో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తారు. మీరు అన్నిటి పరంగా చూసుకున్నప్పటికీ 17 మీకు చాలా టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఇక సామ్సంగ్ Galaxy S25 Ultra కూడా ఉంది. ఇది ఫ్రీడమ్ సెల్లో మనకి 80,000 రూపీస్ నుంచి 85,000 రూపీస్ లోపు కనుక వచ్చింది అని అంటే మాత్రం ఎక్సలెంట్ డీల్ అవుతుంది. ఖచ్చితంగా దీన్ని మీరు తీసుకోవచ్చు. బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ గురించి మాత్రం మనం పేరు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. S Pen సపోర్ట్ ఉంటుంది అండ్ పవర్ఫుల్ AI ఫీచర్స్ మీరు ఆన్లైన్లో చూస్తూనే ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో AI ఫీచర్స్ దుమ్ము రేవద్ది, చాలా బాగుంటుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ, ప్రొడక్టివిటీ కానీ, మల్టీ టాస్కింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. ఓవరాల్గా మీకు ఒక ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం నెంబర్ 1 రికమెండేషన్ ఇది. ఎక్సలెంట్గా ఉంటుంది. బ్యాటరీ ఒక్కటే కొంచెం తక్కువ వస్తుంటుంది, చూసుకొని తీసుకోండి. ఇవి మీరు ఒకవేళ ఒక మంచి మొబైల్స్ తీసుకోవాలి అనుకుంటే వీటిని మీరు కన్సిడర్ చేయండి. లేదు మీరు కనుక స్కిప్ చేయాల్సిన మొబైల్స్ చూస్తున్నట్లయితే సో అవి కూడా నేను చెప్పాను. సో ఈ మొబైల్స్ కనుక మీరు తీసుకున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టిన ప్రతి రూపాయికి మీరు కొన్న ప్రతి మొబైల్కి మీకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అన్ని కూడా అక్కడ ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి, మంచి డీల్స్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకోండి, సో మన టెలిగ్రామ్ ఛానల్ QR కోడ్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాన్ని స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. లేదు అంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ మొబైల్స్ మాత్రమే కాదు, టీవీస్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ల్యాప్టాప్లు, సౌండ్ బార్లు, ఇలా ఏ డీల్స్ అయినా సరే మంచి ఆఫర్కి వచ్చిందంటే మాత్రం నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఎందుకు అక్కడ పోస్ట్ చేస్తానంటే వీడియో చేసి పెడితే అది మీరు చూసే లోపల అది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది, లేదా ప్రైస్ అన్న పెరిగిపోతూ ఉంటుంది. అదే నేను అక్కడ పోస్ట్ చేస్తాను అనుకోండి, విత్ ఇన్ సెకండ్స్లో పోస్ట్ చేస్తాను, మీరు యాక్టివ్గా ఉంటే వెంటనే పర్చేస్ చేసేయచ్చు. సో అందుకే నేను చెప్తున్నాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితేనే ఖచ్చితంగా వీడియోకి లైక్ అయితే ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ప్రాబ్లం లేదు. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ఒకసారి మన కంటెంట్ చెక్ చేయండి, నచ్చింది అని అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ సపోర్ట్ని అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.